హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి వాతావరణ సమాచారం తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే శ్రీలంక తీరాన్ని దాటినటువంటి అల్పపీడనం తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటే, రాయలసీమలో గత 2 రోజులుగా 14 నుంచి 15 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగనుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చర్మర్, ఓల్డ్ సిటీ, నాంపల్లి, ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి తేమగాలుల ప్రభావంతో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.